మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్ నుంచి పౌర్ణమి అనేటువంటి 1,00,000 మందితో కూడుకున్నటువంటి ఒక సంకల్పాన్ని, మహాయజ్ఞాన్ని మీరు తలపెట్టారు మనీ మెడిటేషన్ కోసం అని చెప్పి. సో దానికోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు అండ్ దాని ఇంపార్టెన్స్ కూడా కావాలనుకుంటున్నారు. ఆ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది అండ్ మీరు ఇచ్చేటువంటి ఆడియన్స్కి మీరు పర్టికులర్గా ఏమి ఇస్తారు? శివ ఓం. ఫాలింగ్ ఐ ఆన్ యువర్ రియల్ మైండ్, దట్ ఈజ్ మెడిటేషన్. అని అంటే మన కళ్ళు ఎప్పుడూ ఎక్కడికి చూస్తుంటాయి? ముందుకు చూస్తుంటాయి. మరి బ్రెయిన్లో జరిగేది మనకు నరాల ద్వారా తెలుస్తుంది తప్ప మనం ఎప్పుడు ఇన్నర్ సైట్ అనేది లేదు. అంటే మనలో మనకు ఎప్పుడు తొంగి చూసింది లేదు, తొంగి చూడడం కాదు కదా, దాని గురించి ఆలోచించింది కూడా లేదు. ఈ హరిబరి పరుగులెత్తే జీవితంలో అంత టైం మనకు ఎక్కడిది సార్ అని మీరు అనుకుంటారు. కానీ ఎంతోమంది కోసం మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఎంతోమంది కోసం కష్టపడి జీవితాంతం చేసిన మీరు మీకోసం అంటూ మీరు కొంత అపాయింట్మెంట్ రెడీ చేసి పెట్టుకోండి. దట్ ఈస్ 23rd పౌర్ణమి రోజు. కాబట్టి మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ మీతో మీరు మాట్లాడుకోవడం, మీతో మీరు గడపడం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. అదేంటి సార్ నేను తెలుసుకోవడం ఏంది, ఆల్రెడీ తెలుసుగా అని అంటే దట్ ఈజ్ యువర్ అవుటర్ బాడీ. ఎత్తు ఎంత, బరువు ఎంత అని రాస్తారు కదా మెడికల్ ఎగ్జామ్లో. ఎత్తు ఎంత, నీకేమైనా కంటి ప్రాబ్లం ఉందా, నీకేమైనా చెవు ప్రాబ్లం ఉందా, నీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇది. వాట్ అబౌట్ ఇన్నర్ మ్యాన్, లోపల మ్యాన్ని ఎలా తెలుసుకోవాలి? దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ అంటానే అదేదో పెద్ద వర్క్, ఇంకా అసలు దాని గురించి ఎవరో ఎక్స్పర్టైజ్ వాళ్ళు చేసుకోవాలి, ఎవరు లేకపోతే ఒక గురువుల దగ్గర నేర్చుకోవాలి అని అందరూ అనుకుంటారు. నథింగ్. మెడిటేషన్ అంటే అన్నిటికంటే సింపుల్ది. ఈవెన్ ఎ కిడ్ కెన్ డూ దట్. హౌ, ఎలా చేయొచ్చు? చిన్నపిల్లలు కూడా నేర్చుకోవచ్చు దాన్ని. సింపుల్ భాషలో చెప్పాలనంటే ధ్యానం అంటే దాని అర్థం శ్వాస మీద ధ్యాస. అదేంటి సార్, శ్వాస మనం రెగ్యులర్గా పీల్చుకుంటున్నాం కదా, దాని మీద ఏంటి ధ్యాస పెట్టాలని అంటే, ధ్యాస పెట్టకుండా ఇప్పుడున్న ధ్యాస పెడితే అదే ధ్యానం అవుతుంది. ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు మనం పని చేస్తుంటాము, నిద్రపోతుంటాము, తిరుగుతుంటాము, పరిగెత్తుతుంటాము, ఏం చేసినా శ్వాస అనేది రెగ్యులర్గా నడుస్తుంటుంది. దాని మీద ఎవరు ఎరుక అని అంటే కాన్షియస్నెస్ అనేది ఉండదు, స్పృహ. ఆ స్పృహ ఎప్పుడైతే నువ్వు పెడతావో అది మెడిటేషన్ అవుతుంది. పీలుస్తున్నాను గాలి, ఆపుతున్నాను కొద్దిసేపు, వదులుతున్నాను, ఇది నేను కనుక్కున్నప్పుడే మెడిటేషన్ అవుతుంది. తెలియనప్పుడు అది రెస్పిరేషన్ అవుతుంది, మెడిటేషన్ కాదు. రెస్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్, అవి రెండు కలిపితే రెస్పిరేషన్. అంటే ఊపిరి పీల్చడం, వదలడం, అది రెగ్యులర్గా జరిగేది. దాన్నే గమనిస్తూ చేస్తే అదే మెడిటేషన్ అవుతుంది. అంత సింపుల్ ఆ మెడిటేషన్ అంటే? ఎస్, వెరీ సింపుల్. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. మీరు కాంప్లికేట్ చేసుకుంటున్నారు దాన్ని. కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస. మెడిటేషన్ అంటానే కొన్ని పొజిషన్ కూర్చోవాలి, కొన్ని మంత్రాలు చెప్పాలి, బాగా కనెక్ట్ అవ్వాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఇవన్నీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. ఒక స్టేజ్ ఆఫ్ లెవెల్ మెడిటేషన్కు మీరు వెళ్తే స్టేడియంలో కూర్చొని కేకలేసినా మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పీక్ స్టేజ్. అని అంటే ప్రపంచంని మర్చిపోయి మీరు మెడిటేషన్కు స్టేడియంలో కూర్చొని కూడా కొన్ని వేల మంది మధ్యలో కూడా మీరు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆ లెవెల్కి ఎదగాలి. ఇనీషియల్గా శ్వాస మీద ధ్యాస, మీ రెస్పిరేషన్ను మీరు గమనిస్తే అదే మెడిటేషన్. ఏమవుతుంది మెడిటేషను? కళ్ళు తెరవాలా లేదా మెడిటేషన్ చేసేటప్పుడు? కళ్ళు తెరిస్తే మెడిటేషన్ అవ్వదు. మనకున్న పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని సైలెంట్ చేసేదే మెడిటేషన్. అని అంటే ఈ కళ్ళు తెరిచినంత వరకు డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. కళ్ళు తెరిస్తానే ఏదో సెల్లో, టీవో లేకపోతే ఏదన్నా చూసామనుకోండి, ధ్యాస అనేది అటువైపు పోతుంది. లేదా ఒక అందమైన హీరోయిన్ కనపడిందంటే అటువైపు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదనంటే ఏంటిది, కళ్ళు మూసేయాలి. కాబట్టి కళ్ళు మూస్తే ఏముంది, ఏమీ కనపడదు. మీరు కళ్ళు మూసి చూడండి, లైట్ ఉంటే వైట్గా కనపడుతుంది, లేకపోతే బ్లాక్గా కనపడుతుంది. బ్లాక్ అని అంటే ఆలోచనలు బ్లాక్. కాబట్టి బ్లాక్గా కనపడిందంటే మీ ఆలోచనలన్నీ బ్లాక్, తెరపడినట్లు లెక్క. కళ్ళు సరే, మరి మైండ్ గమనం ఉంటుందా? మైండ్గా పరిగెత్తిస్తుంటుంది. పొద్దున ఏం తిన్నాం, రేపు ఏం తిన్నాం, మా సాయంత్రం ఏంటి, వాళ్ళకేంటి, ఇలా అనేకమైన ఆలోచనలు మీకు వస్తుంటాయి. 3 రూల్స్ ఉంటాయి ఎప్పుడు మెడిటేషన్లో. డోంట్ యాక్సెప్ట్ ద థాట్స్. మధ్యలో ఆలోచనలు వస్తుంటాయి కదా, వాటిని రిసీవ్ చేసుకోవద్దండి, యాక్సెప్ట్ చేయొద్దండి. అట్లా డోంట్ రిజెక్ట్ ద థాట్స్. వచ్చిన థాట్స్ను వద్దు రావద్దు ఆలోచనలను, అది ఇంకా ఎక్కువ వస్తాయి. అవును. అండ్ థర్డ్ వన్ ఈజ్ డోంట్ ఫాలో ద థాట్స్.
థాట్స్ ఎలా ఉంటాయంటే చాలా సిల్లిగా, చాలా కామెడీగా ఉంటాయి. ఒక్క ఆలోచన, ఒక పెన్ను గురించి వచ్చిందనుకో, పెన్ను రాసి బుక్ మీదకి పోతుంది, బుక్ నుంచి ఎగ్జామ్కి వెళ్తుంది, ఎగ్జామ్ పోయి ఎగ్జామ్లో హాల్లో ఉన్న టీచర్ మీదనో, లేకపోతే ఆ టీచర్ మనకు ఏదైనా ఇచ్చిన అసైన్మెంట్కి వెళ్తుంది, ఆ నుంచి కాలేజ్ గ్రౌండ్స్కి వెళ్తుంది, అలా అలా వెళ్ళిపోయి ఎక్కడో కొన్నిసార్లు అమెరికాకు, తర్వాత ఆఫ్రికాకు కూడా వెళ్ళిపోతుంది. అవును. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే యు ఆర్ ఫాలోయింగ్ ద థాట్. కాబట్టి దాన్ని తోక పట్టుకొని మీరు వెళ్తున్నారు. కట్ ఇట్. డోంట్ రిజెక్ట్ ద థాట్స్, డోంట్ యాక్సెప్ట్ ద థాట్స్, డోంట్ ఫాలో ద థాట్స్. ఈ 3 రూల్స్ మీరు ఫాలో అయితే మీరు మాస్టర్, యూ విల్ బికమ్ ఏ మాస్టర్ ఇన్ మెడిటేషన్. మరి ఎలా చేయాలి సార్ వస్తాయి ఆలోచనలు అని అంటే, లెట్ దెమ్ కమ్. మైండ్ అన్నాక ఆలోచనలు రాకుండా కాదు. మీరేం ఋషులు కాదు ఒక్కరోజు కూర్చొని ప్రపంచాన్ని అంతా చూడడానికి. వెరీ బిగినర్స్ యూనో. కాబట్టి యూ విల్ గెట్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా. కాబట్టి ఈ వీడియో ముందే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇవన్నీ ఆ రోజు మీరు డౌట్స్ వచ్చాయనుకోండి, నా పర్పస్ పూర్తి కాదు. కాబట్టి ఈ డౌట్స్ అన్నీ ఈరోజు నేను క్లియర్ చేస్తే మీరు మైండ్లోంచి చెత్త చెదారం అన్నీ తీసేసి వ్యాక్యూమ్గా పెట్టుకొని ఉంటారు. అప్పుడు నేను ఇచ్చేది మీకు ఎక్కుతుంది ఆ రోజు. సో రిమూవ్ ఆల్ ద బ్లఫ్. ఏదైతే మీకు మూఢనమ్మకాలు, కొన్ని చెడ్డ అభిప్రాయాలు, కొన్ని నెగిటివ్స్, కొంతమంది మీద ద్వేషం, పగ, ఇవన్నీ తీసి మూటగట్టి పక్కకు పెట్టుకోండి. అండ్ నెవర్ టేక్ దెమ్ ఆన్ యువర్ బ్రెయిన్. కాబట్టి ఈ 3 థాట్స్ అనేది ఎవరికైనా వస్తాయి, మనకే కాదు. ఈవెన్ అనిమల్స్ గెట్స్ థాట్స్ యూనో. అనిమల్స్ కూడా కళ వస్తుంది, థాట్స్ కూడా వస్తాయి వాళ్ళకి. కాబట్టి మీరు థాట్స్ని ఏమి చేయొద్దండి, అవి అలా వస్తుంటాయి, అలా వెళ్ళిపోతుంటాయి. రైట్, అలా వస్తుంటాయి, అలా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఏదైనా రోడ్డు మీద ఒక డాగి ఉంది, మీరు సైలెంట్గా ఉంటే ఏం చేస్తుంది? అది గమ్మున వెళ్ళిపోతుంది. లేదా దాన్ని తిట్టడమో, దాన్ని కొట్టడమో ఏదో ఒకటి చేస్తే అది అరవడమో కరవడమో చేస్తుంది. థాట్స్ కూడా అలాగే, దాన్ని మీరు గెలకొద్దండి థాట్స్ని. లెట్ దెమ్ కమ్ అండ్ లెట్ దెమ్ గో. మీరు ఏమీ దాన్ని రెస్పాన్స్ ఇవ్వకపోతే అదే వెళ్ళిపోతాయి. ప్లస్ దాన్ని ఫాలో అవ్వకూడదని చెప్పాను కదా, కాబట్టి ఇంకా మళ్ళీ థాట్స్ రావు. ఒక స్టేజ్కి వెళ్ళేసరికి 0 థాట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే థాట్స్ ఉండవు అక్కడ. మరి థాట్స్ లేకపోతే ఏముంటుందంటే అక్కడ మీరుంటారు. థాట్స్ ఎక్కడైతే ఎండ్ అవుతాయో అక్కడ మీరుంటారు. కాబట్టి ఈ ఆలోచనలు, ఈ టెన్షన్లు, పిల్లలు, తర్వాత వైఫ్, ఆరోగ్యము, బీపీ, షుగరు, అమౌంట్, అప్పులు, బాధలు ఎన్నైనా వస్తున్నాయి. అవన్నీ వెళ్ళిపోయాక లాస్ట్లో క్లియర్గా మీరు కనపడతారు. అంతవరకు ఇవన్నీ అయిపోవాలి. అప్పుడుగా క్లియర్ పిక్చర్ కనపడుతుంది. అద్దంలో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో ఇక్కడ మీరు చూసుకుంటారు. మరి అక్కడ సార్ నా ఫోటో కనపడుతుందా అని అంటే మీ ఫోటో కనపడదు. అక్కడ ఒక ఎనర్జీ కనపడుతుంది. కాన్సన్ట్రేషన్ చేయాల్సింది 2 కళ్ళకు మధ్యలో. ఎక్కడైతే బొట్టు పెడతారు కదా లేడీస్, ఎక్కడ బొట్టు పెడతారు? 2 కళ్ళకు మధ్యలో పెడతారు. కాబట్టి అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు అక్కడే కాన్సన్ట్రేట్ చేయాలంటే కరెక్ట్ 1.5 ఇంచ్ దానికి బ్యాక్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ ఉండడానికి పెసరగింజ, ఈ శనగగింజ అంత ఉంటుంది. కానీ మన బాడీని అంతా అదే కంట్రోల్ చేస్తుంది. టోటల్ బాడీని. మన బాడీకి మంచి ఆలోచన రావాలా, చెడు రావాలా, మంచి జరగాల, చెడు జరగాల, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా థాట్స్ రావాలి, అదంతా పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ ఆఫ్ బ్రెయిన్. బ్రెయిన్నే కంట్రోల్ చేస్తుంది అంటే దాని పవర్ ఏందో మీరు గుర్తు చేసుకోండి. కాబట్టి అటువంటి పిట్యూటరీ గ్లాండ్ మీద ఆ ఫోకస్ అనేది మీరు పెట్టినట్లయితే అది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మీరు డెప్త్గా వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. కానీ అక్కడ మిమ్మల్ని మీరు ఫోటో తీసుకోలేరు. జస్ట్ మైండ్లో ఫీడ్ చేసుకోవాల్సింది అంతే. కాబట్టి అక్కడ మీరు మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు అని అంటే ఇమాజిన్ చేయకూడదు. మళ్ళీ కళ్ళు కనపడతాయి, ముక్కు కనపడతాయా, లేకపోతే ఎవరైనా స్పెక్ట్స్ ఉంటే స్పెక్ట్స్ కనపడతాయా, అవి చూసుకోకూడదు. ఇట్ ఈస్ ఎటర్నల్ బాడీనో, ఇది అవుటర్ బాడీ. ఇన్నర్ బాడీకి అవి ఏమీ ఉండవు. జస్ట్ ఒక దీపం మాదిరో, లైట్ మాదిరో, లేకపోతే ఒక శూన్యం మాదిరో మీకు కనపడడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ అట్రాక్ట్స్. ఒక్కసారి దానికి మీరు అట్రాక్ట్ అయ్యారనంటే ఇంకా దానింత హ్యాపీనెస్ అనేది ఇంకొకటి ఉండదు. కాబట్టి ఎందుకు ఈ విశ్వము హ్యాపీగా ఉందనంటే ఆ విశ్వంలో ఇదేనేది లేవు, థాట్స్ అనేవి లేవు. దానిపైన చేసుకుంటూ పోతుంది. అర్త్ ఎప్పుడైనా థాట్ చేసిందా? ఎందుకు ఈ జనాలకు నేను ఇంత చేయాలి అని చెప్పేసి థాట్ చేసిందా? లేదు. ఒకరోజు కామెడీ చేద్దామని ఆగిపోయిందా? ఆగిపోలేదు, ఆగిపోదు కూడా. కొన్ని 100 కోట్ల సంవత్సరాలు మనిషి మనుగడ లేకపోయినా అది రన్ అవుతూనే ఉంటుంది. దట్ ఈజ్ యూనివర్స్, దట్ ఈజ్ పవర్, దట్ ఈజ్ నేచర్ అండ్ దట్ ఈజ్ సైన్స్. కాబట్టి ఆ అట్రాక్షన్ అనేది వీటన్నిటిని పట్టుకొని అలా ఉంచింది. మీరు కూడా మీ థాట్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి మీ మైండ్లో ఉండే ఇన్నర్ పర్సన్తో కాంటాక్ట్ అయ్యి మీరు అలా పట్టుకొని కొద్దిసేపు ఉండండి. సీ ద వండర్ ఆఫ్ మెడిటేషన్. రైట్. మిగతా విషయాలు మనము 22nd ఈవినింగ్ ఆ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పౌర్ణమికి ప్రతి ఒక్కరూ మీకు సపోర్టివ్గా వస్తున్నారు. సో అంతే విధంగా మంచి జరగాలి. దాంతోపాటు బిఎంఈటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులో కూడా అవగాహన పెరిగేలాగా ప్రతి ఒక్కరూ యాడ్ అయ్యి ఆ ప్లాట్ఫామ్ కూడా ది బెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. అండ్ మీరు చేసేటువంటి మనీ మంత్ర క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి దానికి కూడా ఫర్దర్గా చాలామందికి ఈ మనీ మీద కానీ లేదంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్స్ తోటి ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే విధంగా అన్ని విధాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. యూ మోస్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సపోర్టర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక పౌర్ణమి రోజు 1,00,000 మందితో కూడుకున్నటువంటి ఈ సంకల్ప మనీ మెడిటేషన్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. దాంతోపాటు మెయిన్ చేసేటువంటి ఈ హౌస్ హోల్డ్ సిరీస్ ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే విధంగా, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మనీ అట్రాక్ట్ చేయడానికి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇంకా వీడియోలో కాకుండా పర్సనల్గా మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఏ వైపు ఉంది ఏంటి అండ్ ఇంటిని కూడా ఏ విధంగా పెట్టుకోవాలి, థింగ్స్ అవన్నీ అనే విషయాలు కనుక తెలుసుకోవాలి అనుకుంటే అవగాహన కోసం అయినా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్. దాన్ని మీరు కాల్ చేసినా సరే సరిపోతుంది. అండ్ హెల్త్కి సంబంధించిన విషయాలు అడిగినా సరే ఖచ్చితంగా చెప్తారు ఆయన. అండ్ మనీ మెడిటేషన్తో పాటు బిఎంఈటీ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా సరే, డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనుక్కోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.